भारत माता की जय, भारत माता की जय, भारतीय जनता पार्टी जिंदाबाद, बीजेपी जिंदाबाद, बंडी संजय नायकत्व। భారత్ మాతా కీ జై. కేసీఆర్ దళితులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే కేసీఆర్ దళితులకు ఇచ్చినటువంటి హామీలు, కేసీఆర్ దళిత వ్యతిరేక విధానాలు, కేసీఆర్ దళిత వ్యతిరేక విధానాలు, కేసీఆర్ దళిత వ్యతిరేక విధానాలు, కేసీఆర్ దళితులకు ఇచ్చిన మాటలు వెంటనే కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమిని కేటాయించాలి, దళితులకు 3 ఎకరాల భూమిని కేటాయించాలి, దళితులకు 3 ఎకరాల భూమిని కేటాయించాలి, నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్లని, నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్లను. అందరికీ జై భీమ్లు. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు కూడా జై భీమ్లు. మన రాష్ట్రంలో కేసీఆర్ అవలంబిస్తున్న తీరును దళితులకు వ్యతిరేకి, పూర్తి వ్యతిరేకి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అయ్యా కేసీఆర్, నువ్వు అధికారంలోకి వచ్చే ముందు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మొదటి వాగ్దానం ఇచ్చినావు. రెండవది దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని రెండో వాగ్దానం ఇచ్చినావు. మూడవది దళితులకు 3 ఎకరాలు ఇస్తారని చెప్పి ఇచ్చినట్టు ఇచ్చి అసైన్ ల్యాండ్ ని గుంజుకుంటున్నావు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ధరణి పోర్టల్లో కూడా కనిపిస్తలేదు. అయ్యా గుర్తుంచుకో కేసీఆర్, దళిత బిడ్డలు నువ్వు శరణు పెడుతున్నావు కదా, ఇక చెప్తారు, బుద్ధి చెప్తారు. ఇక్కడ దళితులకు కేటాయించిన కాంప్లెక్స్ ని, నువ్వు పౌల్ట్రీ కాంప్లెక్స్ ని నీ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి తీసుకున్నావు. ఇది ఎక్కడ న్యాయం? నువ్వా కేసీఆర్ దళితుల గురించి మాట్లాడేది? ఖబర్దార్ బిడ్డ, గుర్తుంచుకో అని నిర్మల్ జిల్లా శాఖ తరఫున హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్. భారత్ మాతా కీ. వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి కేసీఆర్ దళిత వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత దళితుడే ముఖ్యమంత్రి అవుతాడు, దళితులు రాజులు అవుతారు. ఈ తెలంగాణలో, బంగారు తెలంగాణలో దళితులందరూ కూడా బంగారు దళితులుగా మారతారని చెప్పేసి కట్టుకథలు చెప్పి 7 సంవత్సరాలు అధికారంకి వచ్చి 7 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఈరోజు దళితుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నట్టుగా ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. మొట్టమొదటి హామీని నువ్వు తుంగలో దొక్కినావు, రెండవ హామీని ఇచ్చినట్టే ఇచ్చి అసలు వ్యవసాయ పనికిరానటువంటి భూములు ఇస్తున్నావు. అసలు ఎన్నో నామమాత్రంగా ఇచ్చి ఇంకెక్కడ కూడా అనేక మందికి ఈరోజు భూములు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతలేదు. మరి స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు దళితులకు ఇచ్చినటువంటి భూమిని అన్యాయంగా ఆక్రమించుకొని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేస్తాడు. మరి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి పాపాన పోలేదు. అదేవిధంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ నడిబొట్టున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చినావు. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి భూసేకరణ కూడా జరగలేదు. ఈరోజు దళితుల పట్ల అవలంబిస్తున్నటువంటి కేసీఆర్ గడీల పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఉద్యమాలు చేస్తూ ఉన్నది. ఇప్పటికైనా దళితుల పట్ల ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఈరోజు నిర్మల్ జిల్లాలో చూసినట్లయితే చాలా గ్రామాలలో దళిత భూములన్నీ కూడా ఇలా అన్యాక్రాంతం అయిపోతా ఉన్నాయి. ఈరోజు ముజిగి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వెల్మల్ కావచ్చు, ఇటు ఉన్నటువంటి మామడ సాంగిలు కావచ్చు, అనేక గ్రామాలలో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా దళితులకి ఇలా పట్టాలు ఇచ్చినటువంటి పాపన పోలేదు. ధరణిలో వాళ్ళకి అసలు పేర్లే లేవు. ఏమైనాయంటే అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు వారిని కబ్జాకు గురి చేయడం జరుగుతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే మరి దళితులకు చెందాల్సినటువంటి భూములను వెంటనే చెందించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత యువకులందరికీ కూడా ఉపాధి హామీని కల్పించి వాహనానికి, వ్యాపారానికి నిధులు కేటాయించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ దళిత వ్యతిరేక విధానాలను కూడా మానుకోకుంటే ఇదే దళితులు కేసీఆర్ ని బొంద పెడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. టీఆర్ఎస్ కార్యకర్తల కబ్జాలను టీఆర్ఎస్ కార్యకర్తల కబ్జాలను టీఆర్ఎస్ కార్యకర్తల కబ్జాలను టీఆర్ఎస్ కార్యకర్తల కబ్జాలను బండి సంజయ్ నాయకత్వం.